ఫస్ట్ అండ్ సెకండ్ డిసెంబర్ 2024కి సంబంధించి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కనుక చూసినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని ఇవన్నీ కూడా మొదటిగా వచ్చేసి వరల్డ్ ఎయిడ్స్ డే, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. 2024కి సంబంధించి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, అలాగే దాని యొక్క థీమ్ ఏంటి, దీన్ని జరుపుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత కెనడాస్ ట్రూడో మీట్స్ విత్ ట్రంప్. కెనడాకు చెందినటువంటి ట్రూడో ఇటీవల ట్రంప్తో సమావేశమయ్యారు. సో అసలు ఈ ట్రూడో ఎవరు అండ్ ట్రంప్ ఎవరు? సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో ట్రంప్ అంటే సో అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్. అయితే ఈ ట్రంప్ గురించి కూడా కొన్ని అంశాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈయన రీసెంట్గా అమెరికా దేశానికి అధ్యక్షుడిగా మరలా తిరిగి ఎన్నికవడం జరిగింది. సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అలాగే ట్రూడో ఎవరు, ట్రూడో గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. వీళ్ళిద్దరూ ఎందుకు సమావేశం అయ్యారు అనేటువంటి అంశాలు కూడా మనం తెలుసుకుందాం. తర్వాత ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ INC5 అంటామండి. ఇది ఇటీవల వార్తల్లో ఉంది. ఎందుకంటే ఈ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ రీసెంట్గా సమావేశమైంది. సో ఇది ఎందుకు సమావేశమైంది, దేని మీద సమావేశమైంది, అండ్ ప్రధానంగా ఈ సమావేశం ఎక్కడ సమావేశమైంది, అండ్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్ కమిటీ సమావేశాలను నిర్వహించేటువంటి సంస్థ ఏంటి, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత బ్రిక్స్ దేశాలని 100% సుంకాలు విధిస్తామని చెప్పేసి ట్రంప్ హెచ్చరించడం జరిగింది. ట్రంప్ వాంట్స్ బ్రిక్స్ నేషన్స్ ఆఫ్ 100% టారిఫ్స్. సో అయితే ఏంటి అసలు ఈ బ్రిక్స్ నేషన్స్ ఏంటి, అసలు బ్రిక్స్ అనేది ఏంటి, బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ టారిఫ్స్, సుంకాలు అన్నారు. సో అయితే అసలు ఈ సుంకాలు అంటే ఏంటి, టారిఫ్స్ అంటే ఏంటి అనేటువంటిది కూడా మనం తెలుసుకోబోతున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎన్నికల సంఘం మరియు EVM ఇవి ప్రస్తుతం వార్తల్లో ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికలకి సంబంధించి కూడా కాంగ్రెస్ ఏదైతే ఉందో ఈ మహారాష్ట్ర ఎన్నికలు సరిగ్గా జరగలేదు. అక్కడ EVMస్లో కొంతమంది ఓటర్స్ని డిలీట్ చేశారు, కొంతమంది ఎక్స్ట్రా ఓటర్స్ని యాడ్ చేయడం జరిగిందని చెప్పేసి అదైతే మనకి ఎన్నికల సంఘానికి వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఎన్నికల సంఘం గురించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గురించి, తర్వాత వీవీప్యాట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు 2024, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024, ఇది ప్రస్తుతం వార్తల్లో ఉంది. అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి, ఈ వక్ఫ్ సవరణ బిల్లుని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు, దీని గురించి పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత బర్నవపార వన్యప్రాణుల అభయారణ్యం ప్రస్తుతం వార్తల్లో ఉంది. ఈ బర్నవపార వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎందుకు ప్రస్తుతం వార్తల్లో ఉంది, అలాగే ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ADB 11వ అధ్యక్షుడిగా ఇటీవల ఒక పర్సన్ ఎన్నికవడం జరిగిందండి. సో ADB అంటే ఏంటి అసలు, అండ్ దీన్ని 11వ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఆ వ్యక్తి పేరేమిటి, తర్వాత అతను ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే ADBకి ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడి పేరేమిటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ADB గురించి పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ రీసెంట్గా నిర్వహించడం జరిగింది. సో అయితే వీటిని ఎక్కడ నిర్వహించారు, అలాగే దీంట్లో ఎవరెవరు విజేతలుగా నిలవడం జరిగింది, సో మెన్స్ సింగిల్స్లో ఎవరు విజేతగా నిలిచారు, ఉమెన్స్ సింగిల్స్లో ఎవరు విజేతగా నిలిచారు, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, వీటన్నిటిలో ఎవరు విజేతగా నిలిచారు అనేటువంటి ఆ లిస్టు మొత్తం కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ప్రతి ఒక్కటి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి